వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 15. హాయ్ సత్య గారు అని పలకరించాడు వంశీ. హాయ్ వంశీ గారు అన్నది సత్య. ఏమిటండి బాగా బిజీగా ఉన్నారు అని అడిగాడు వంశీ. అదేమీ లేదండి, కొంచెం వర్క్ ఉంటే చేస్తున్నా అని చెప్పింది సత్య. ఓకే అన్నాడు వంశీ. మీరేమిటి ఇలా వచ్చారు, ఏమైనా కావాలా అని అడిగింది సత్య. మీకోసమే వచ్చానండి అన్నాడు వంశీ. ఏమిటి వంశీ గారు అన్నది సత్య. అదే సత్య గారు, ఈవినింగ్ పార్టీ ఉన్నది కదా, మీరు వస్తున్నారో లేదో తెలుసుకుందాము అని వచ్చానండి అని చెప్పాడు వంశీ. వస్తానండి అని చెప్పింది సత్య. క్యాన్ యూ జాయిన్ విత్ అస్ అన్నాడు వంశీ. సారీ వంశీ గారు, మైత్రి ఉన్నది కదా, సో కుదరదు అని చెప్పింది సత్య. అయ్యో ఇట్స్ ఓకే సత్య గారు, నేను ఏదో క్యాజువల్ గా అడిగాను, మీరు నాకు సారీ చెప్పటం ఏమిటి, సరే నేను ఇంకా వెళ్తాను అన్నాడు వంశీ. హే సత్య, బాగా ఆకలిగా ఉన్నది, లంచ్ చేద్దామా అంటూ వచ్చి వంశీని చూసి, హాయ్ వంశీ, ఏమిటి దారి తప్పి వచ్చారు అన్నది మనం. హాయ్ మైత్రి అన్నాడు వంశీ. ఏమిటి వంశీ వెళ్ళిపోతున్నారు అని అడిగింది మనం. ఏమీ లేదు మైత్రి, జస్ట్ క్యాజువల్ గా వచ్చాను, వర్క్ ఉంది వెళ్తాను, యూ జస్ట్ క్యారీ ఆన్ అన్నాడు వంశీ. వంశీ గారు అని పిలిచింది సత్య. చెప్పండి సత్య గారు అన్నాడు వంశీ. లంచ్ చేశారా అని అడిగింది సత్య. లేదు, ఇప్పుడు ఆకలిగా లేదు అన్నాడు వంశీ. వై డోంట్ యూ జాయిన్ విత్ అస్ ప్లీజ్ అని అడిగింది సత్య. ఇట్స్ ఓకే సత్య గారు, మీరు తినండి, నేను వెళ్తాను అన్నాడు వంశీ. అరే వంశీ, ఏమైంది, రావచ్చు కదా అన్నదే మనం. రండి వంశీ గారు ప్లీజ్ అని బ్రతిమలాడింది సత్య. సరే సత్య గారు అన్నాడు వంశీ. మనం పద వెళదాం అని క్యాంటీన్ కు వెళ్లారు. ఎందుకు బంగారం, దగ్గరైనట్టే ఉంటావు, మళ్ళీ అంతలో అందనంత దూరం వెళ్తావు, నీ కళ్ళల్లో ప్రేమను చూపిస్తావు, కానీ నీ మనసులో మాట పెదవులు దాటి బయటకు రానివ్వవు. అసలు నేనంటే నీకు ఇష్టమేనా, నీకు నా మనసులో మాట చెప్పేయాలి అని ఉన్నది, ఇంకా వెయిట్ చేయకూడదు, నా మనసేమిటో చెప్పి నీ మనసుకి దగ్గరవ్వాలి అని అనుకుంటూ సత్య వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు వంశీ. రండి వంశీ గారు, ఇంత లేట్ ఏమిటి అన్నది సత్య. ఫైల్ ఒకటి క్లయింట్ కు మెయిల్ పెట్టి వచ్చేసరికి లేట్ అయిపోయింది, సారీ అన్నాడు వంశీ. సరే ఈరోజు కర్రీ ఏమిటి వంశీ, త్వరగా నాకు ఆకలిగా ఉన్నది అన్నది మనం. మైత్రి ఇదిగో తిను అని లంచ్ ఇచ్చింది సత్య. ఓ నో సత్య, నేను ఇప్పుడే వస్తాను అన్నదే మనం. ఆకలి అన్నావు, మళ్ళీ ఎక్కడికి అని అడిగింది సత్య. సంతోష్ సార్ వస్తే సార్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, సార్ మీటింగ్ లో పడితే అస్సలు ఆకలి గుర్తుండదు, మీరు తింటూ ఉండండి, నేను ఒక 10 minutes లో వస్తాను అని చెప్పింది మనం. మైత్రి ఆగు, ఆకలి అన్నావు, తిని వెళ్ళు అన్నాడు వంశీ. వంశీ గారు ఆగండి, ఇష్టమైన వాళ్ళు తినకుండా ఉంటే మనకు తినాలి అనిపించదు, తనని వెళ్ళనివ్వండి అన్నది సత్య. ఏమిటి సత్య గారు, ఇష్టమైన వాళ్ళెవరు అని అడిగాడు వంశీ. అదే వంశీ గారు, మైత్రి సార్ పియే కదా, తన వర్క్ అంటే తనకి చాలా ఇష్టం, సో అలా అన్నాను అంతే అని చెప్పింది సత్య. ఓ నేను ఇంకేదో అనుకున్నాను, మనం స్టార్ట్ చేద్దామా అన్నాడు వంశీ. ఓకే అన్నది సత్య. మనం లంచ్ తీసుకుని అభి క్యాబిన్ కు వెళ్లి సార్ అని పిలిచింది. ఏమిటి అని అడిగాడు అభి కోపంగా. బావా ఎందుకు తనంటే అంత కోపం, ఏమిటి మైత్రి అన్నాడు సంతోష్. సార్ లంచ్ టైం అయింది, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఉన్నది, సో లంచ్ చేస్తారని అని చెప్పింది మనం. ఆ ఆకలి మేము ఎప్పుడు తినాలో మాకు తెలుసు, ఇక నువ్వు వెళ్ళు అన్నాడు అభి. రే బావా నువ్వు ఆగు, ఓకే మైత్రి లంచ్ టేబుల్ పైన అరేంజ్ చేసి నువ్వు వెళ్ళు అన్నాడు సంతోష్. ఓకే సార్ అని లంచ్ టేబుల్ పైన పెట్టింది మనం. బావా ఈవినింగ్ ఆంటీ వాళ్ళు వస్తున్నారా అని అడిగాడు సంతోష్. వస్తారు అన్నాడు అభి. బావా మనం ఈవినింగ్ కొంచెం త్వరగా వెళ్ళాలి హోటల్కి, గెస్ట్లను రిసీవ్ చేసుకోవాలిగా, మరి ఆంటీ వాళ్ళు ఎలా వస్తారు, ఒక పని చేద్దాం, ఈవినింగ్ మైత్రిని ఇంటికి రమ్మను, తను ఆంటీ వాళ్ళను వెన్యూకు తీసుకుని వస్తుంది అని చెప్పాడు సంతోష్. ఆ తింగరదెందుకు అన్నాడు అభి. బావా నువ్వు, తను చాలా మంచిది బావా, పాపం ఎప్పుడు తనని తిడుతూ ఉంటావు, ఇంకేమీ మాట్లాడకు, అదిగో వస్తుంది చెప్పు అన్నాడు సంతోష్. సార్ అన్నీ పెట్టాను, ఇంకా నేను వెళ్తాను సార్ అన్నదే మనం. మైత్రి వెయిట్ ఏ సెకండ్, ఈరోజు ఈవినింగ్ నువ్వు మా ఇంటికి వచ్చి మా మామ వాళ్ళను తీసుకుని డైరెక్ట్ గా వెన్యూకురా, ఓకే అన్నాడు అభి. ఓకే సార్ అన్నది మనం. సరే మైత్రి ఇంకా వెళ్ళు, ఈవినింగ్ మర్చిపోకు, త్వరగా రా అని చెప్పి మైత్రి మనసులో అభిపై అభిప్రాయం తెలుసుకుని
అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి. ఒకసారి సత్యాను అడిగితే వద్దులే, అది ఇప్పటికీ మను మను అంటుంది, అనవసరమైన హెడాక్, మైత్రిని డైరెక్ట్ గా అడుగుదాం అని మనసులో అనుకున్నాడు సంతోష్. బావా ఉన్నావా అన్నాడు అభి. హా బావా పద అని లంచ్ చేయడానికి వెళ్లారు. సత్య సారీ లేట్ అయిందా అన్నది మనం. సరే ఫాస్ట్ గా లంచ్ చెయ్యి, అసలే ఆకలి అన్నావు అన్నది సత్య. సత్య అభి సార్ ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను పార్టీకి తీసుకురమ్మని చెప్పారు, మనం వెళదామా అని అడిగింది మనం. సార్ చెప్పింది నీకు, నువ్వు నేను వెళితే మనకుంటుంది అన్నది సత్య. మరి నేను ఒక్కదాన్ని ఎలాగే, నాకు భయంగా ఉన్నది, అసలే ట్రాఫిక్, ఇంకా లేట్ అయితే అంతే అన్నది మనం. మైత్రి కూల్, నువ్వు స్కూటీ తీసుకుని వెళ్ళు, నీకు ఆల్రెడీ అడ్రస్ తెలుసుగా, అయినా వాళ్ళు నాకు అంతగా తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళలేదుగా అని చెప్పింది సత్య. కానీ నేను స్కూటీ వేసుకుని వెళితే మరి నువ్వెలాగే, నీకు ప్రాబ్లంగా అన్నది మనం. వంశీ సంతోషంతో మైత్రి వరి అవ్వకు, నేనున్నాగా, నేను సత్యాన్ని పికప్ చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటకు సత్య షాక్ అయ్యింది. సత్యాను చూసే మనం నవ్వుకున్నది. అంటే అది మీకు నేను ఏమన్నానంటే అని ఏం చెప్పాలో అర్థం కాక నచికాడు వంశీ. మనం నవ్వుతూ హా చెప్పండి మీకు నేను అని అడిగింది మనం. వంశీ ఏమీ మాట్లాడకుండా ఒక వెర్రి నవ్వు నవ్వాడు. సత్య నువ్వేమంటావు అన్నది మనం. అయ్యో వంశీ గారు మీకెందుకు శ్రమ, నేను క్యాబ్లో వస్తాను అని చెప్పింది సత్య. ఇందులో ఏముందండి, క్యాబ్ పాటి అదృష్టం నా బైక్ చేసుకోలేదా అన్నాడు వంశీ. అవును సత్య, క్యాబ్ ఎందుకు, వంశీ ఉన్నాడుగా, తను పికప్ చేసుకుంటాడు. వంశీ నువ్వు ఈవినింగ్ తనని తీసుకునిరా అని చెప్పింది మనం. సరే మైత్రి అన్నది సత్య. మనం మెల్లగా వంశీ చెవిలో ఏం వంశీ ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది. ఏమిటి అన్నాడు వంశీ. నేను ఇందాక సత్య క్యాబిన్ లో మీ కన్వర్సేషన్ మొత్తం విన్నాలే అని చెప్పింది మనం. థ్యాంక్స్ మైత్రి అన్నాడు వంశీ. మనం చిన్నగా నవ్వుకున్నది. ఏమిటి మైత్రి గుసగుసలు అని అడిగింది సత్య. హా అది సార్ వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నారా అని అడిగింది మనం. అదేం క్వశ్చను అన్నాడు వంశీ. అంటే వంశీ మొన్న సార్ బర్త్డే ఫంక్షన్ లో ఫ్యామిలీ వాళ్ళు లేరుగా అని చెప్పింది మనం. వాళ్ళు అప్పుడు అబ్రాడ్ వెళ్లారు, ఇప్పుడు వచ్చి ఉంటారు. సరే నేను వెళ్తాను, యు క్యారీ ఆన్ అని హ్యాపీగా వెళ్లిపోయాడు వంశీ. నాకు క్లారిటీగా తెలియదు మనం, నేను అభి దగ్గర జాయిన్ అయ్యాక వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. అయినా ఈవినింగ్ వెళ్తావుగా నీ అత్తింటికి, నీకే తెలుస్తుందిలే అన్నది సత్య. నేనే కాదులే నువ్వు వెళ్తావుగా అన్నది మనం. ఎక్కడికి అని అడిగింది సత్య. మనం నవ్వుతూ అదే పార్టీకి, రెడీగా ఉండు, ఈవినింగ్ వంశీ వస్తాడుగా అన్నది. హే నిన్ను అన్నది సత్య. మనం గట్టిగా నవ్వేసింది. అత్త అత్త ఎక్కడత్త అని పిలుస్తూ నందనవనంలోనికి వచ్చింది ప్రీతి. ఏమిటమ్మా వచ్చేదారిలో కళ్ళు తాగేసినారా ఏటి అలా చిందులేస్తున్నారు అని అడిగింది సుబ్బులు. హే హోల్డ్ యువర్ టంగ్ అన్నది ప్రీతి. ఏటమ్మా హోల్డ్ కాల్డు గాడిద గుడ్డు, నాకు ఇంగ్లీష్ వచ్చమ్మా అని చెప్పింది సుబ్బులు. యూ బ్లడీ ఇల్లిటరేట్ కంట్రీ బ్రూట్ అన్నది ప్రీతి. ఏటోలేమ్మా మీలాంటి గొప్ప గొప్పలకి సరిపోయే పేర్లు మాలాంటి పనోళ్ళకి ఏం సరిపోతాయి అన్నది సుబ్బులు. యూ అని అరిచింది ప్రీతి. అబ్బా ప్రీతి వచ్చి రాగానే దానితో నీకేమిటి గొడవ, సుబ్బులు వెళ్లి కాఫీ తీసుకునిరా ఇద్దరికి అని ప్రీతిని పైకి తీసుకుని వెళ్లారు ఇంద్రాణి. అట్టగేనమ్మా అని వెళుతూ దీనికి కాఫీలో షుగర్ బదులు ఫినాయిల్ కలపాలి, దెబ్బకి పోతది అనుకుంటూ కాఫీ తీసుకుని పైకి వెళ్లి అమ్మగారు ఇదిగోండి కాఫీ అని ఇచ్చింది సుబ్బులు. ప్రీతి తీసుకో అన్నారు ఇంద్రాణి. ఇంకా నువ్వు వెళ్ళు అన్నది ప్రీతి. హే నువ్వాగు సుబ్బులు నువ్వెళ్ళు అన్నారు ఇంద్రాణి. అత్త నువ్వు కూడా ఆ పని మనిషి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అన్నది ప్రీతి. లేదు కాపాడుతున్నా, అభి పని వాళ్ళను కూడా సొంత వాళ్ళలాగా చూస్తాడు, నువ్వేమో తన ముందు అలా బిహేవ్ చేస్తే ఇంకా నీ మీద ఏం గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది, రేపు నీతో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు చెప్పు. చూడు నీకు అభికి పెళ్లి జరగాలి అనుకుంటే తన ముందు కొంచెం పద్ధతిగా ఆడపిల్లలా ఉండు, అప్పుడే అభి నా మాట వింటాడు, లేకపోతే ఆ బ్రహ్మ రుద్రులు చెప్పినా లాభం లేదు. ఈ పెళ్లి జరిగే వరకు నేను చెప్పినట్టుగా అందరితో కొంచెం పద్ధతిగా ఉండవే, ఈవినింగ్ పార్టీ ఉందిగా వెళ్లి రెడీగా ఉండు అన్నారు ఇంద్రాణి. ఇలా ఆ ఫంక్షన్ కి ఈ ఫంక్షన్ కి వెళ్ళటమేనా, నాకు బావకి పెళ్లి చేసే ఆలోచన లేదా అన్నదే ప్రీతి. ఇప్పుడేగా వచ్చింది అప్పుడే పెళ్లి అని అడిగితే బాగోదు, ఓ 10 రోజులు పోని తర్వాత మెల్లగా అడుగుతాను,
అయినా అభి ఒప్పుకున్నా మా అత్త ఒప్పుకోవాలిగా. అసలే ఆవిడకు నువ్వంటే అస్సలు నచ్చదు. ఈరోజు ఈవినింగ్ ఆవిడ ఊరు నుంచి వస్తుంది. ముందు ఆవిడను మంచి చేసుకో అన్నారు ఇంద్రాణి. ప్రీతి మనసులో ఆ ముసల్ది నన్ను ఒప్పుకుంటే సరే, లేకపోతే సరాసరి పైకి పోతుంది. నా అత్త పిచ్చి మాలోకం కాబట్టి మా గ్రిప్ లో ఉన్నది. ఆ ముసల్ది అలా కాదు. దాన్ని ఎలా మోసం చెయ్యాలో ఏమో అనుకున్నది. ఏమిటే నా పాటికి నేను వాగుతుంటే నువ్వు ఎటో చూస్తున్నావా అని అడిగారు ఇంద్రాణి. ఏమీ లేదత్తా, నేను మీ అత్తను నమ్మించాలి అంటే ఎక్కడో ఉంటే కుదరదు. అందుకే ఇక నుంచి ఇక్కడే ఉంటాను. అప్పుడే మీ అత్తను ఒప్పించి నా బావని పెళ్లి చేసుకోగలను అని చెప్పింది ప్రీతి. అది నిజమే, కానీ నా అత్త ఒప్పుకుంటుందా అన్నారు ఇంద్రాణి. ఏమిటి అత్త, నువ్వు ఇంకా ఆమెకు భయపడతావు అన్నది ప్రీతి. భయం కాదే, ఇప్పటికీ ఈ ఇంట్లో ఆమెదే ఫైనల్ డెసిషన్. అందరూ ఆవిడ మాటే వింటారు. అందుకే అని చెప్పింది ఇంద్రాణి. అబ్బా, ఏదో ఒకటి చెప్పత్తా. పోనీ డాడీ ఎప్పుడు మీటింగ్స్ అంటూ తిరుగుతూ ఉంటాడుగా, ఆడపిల్ల ఒక్కటే ఎందుకు అక్కడ అని ఇక్కడే ఉంచాను అని చెప్పు అని చెప్పింది ప్రీతి. అదే మంచిది, గుడ్ ఐడియా, నీకు భలే ఐడియాలు వస్తాయే అన్నది ఇంద్రాణి. ప్రీతి మనసులో అవి బుర్ర ఉన్న వాళ్ళకి వస్తాయి, నీలాంటి పిచ్చి మాలోకాలకి ఎందుకు వస్తాయి అని అనుకుంటూ, ఛీ పో అత్తా, అయితే నేను వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటా అని వెళ్ళిపోయింది. సత్య, సత్య ఎక్కడున్నావు, త్వరగారా అని పిలిచింది మనం. మను వస్తున్నా అని వస్తూ మనవుని చూస్తూ ఉన్నది సత్య. ఏమిటి సత్య అలా చూస్తున్నావు, బాగాలేదా అని అడిగింది మనం. అబ్బా, నేను బాలేదు అన్నానా, చాలా బాగున్నావే. నిజంగా నేనే అబ్బాయినైతే నిన్ను నేనే ఎత్తుకుపోయేదాన్ని. అనవసరంగా ఛాన్స్ మిస్ అయింది అన్నది సత్య. సత్య నిన్ను అన్నది మనం. ఆ సిగ్గులేవో వెళ్ళి అభి దగ్గర పడు. అయినా ఫంక్షన్ అని ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యావా, లేక మీ అత్తవారింటికి వెళ్తున్నావు అని అయ్యావా అని నవ్వుతూ అడిగింది సత్య. సత్య నేను వెళ్తున్నాను, మళ్ళీ లేట్ అయితే సార్ ఒప్పుకోరు అన్నది మనం. వెళ్ళు వెళ్ళు, అసలే సార్ లేట్ అయితే ఒప్పుకోరు అని చెప్పింది సత్య. నేను వెళ్తున్నా, బాయ్, నువ్వు జాగ్రత్త. అయినా నీకు జాగ్రత్త ఎందుకులే, మా వంశీ వస్తాడుగా, జాగ్రత్తగా తీసుకుని వెళ్తాడు అని నవ్వుతూ వెళ్ళిపోయింది మనం. మామ్ అని మెట్లు దిగుతూ కిందికి వచ్చాడు అభి. అలా దిగి వస్తూ ఉంటే హాల్లో ఉన్న వాళ్ళు అందరూ అంతే చూస్తూ ఉన్నారు. అభి అంత బాగున్నాడు మరి. పర్పుల్ కలర్ షర్టు నీట్ గా ఇన్షర్ట్ చేసి పైన క్రీమ్ కలర్ కోటు వేసుకుని వస్తూ ఉంటే అమ్మాయిల కళల రాజకుమారుడిలా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. రాజసం ఉట్టుపడే ముఖం, చురకత్తిలా తీక్షణంగా చూసే చూపులు, కోటేరి లాంటి ముక్కు, నవ్వితే సొట్టపడే బుగ్గలు, నీట్ గా షేవ్ చేసిన గడ్డం, 6 అడుగుల ఎత్తు, ఆ ఎత్తుకు తగ్గ శరీర ఆకృతి, చాలా అంటే చాలా బాగున్నాడు. చెన్నయ్య గారు, మీరు ఈ రోజు చాలా బాగున్నారయ్యా అన్నదే సుబ్బులు. సుబ్బులు నువ్వాగు అని కన్నయ్య, చాలా బాగున్నావు, అయినా ఫంక్షన్ కి ఇంకా టైం ఉందిగా, అప్పుడే రెడీ అయ్యావు అని అడిగారు ఇంద్రాణి. మామ్, నేను కొంచెం ముందు వెళ్ళాలి, సంతోష్ వస్తాడు, మీరు త్వరగా రండి అని చెప్పాడు అభి. కానీ మేము అన్నారు ఇంద్రాణి. డోంట్ వర్రీ మామ్, నా పిఏకి చెప్పాను, తను వస్తుంది, మీరు తనతో పాటు వెన్యూకు రండి, నేను వెళ్తాను అన్నాడు అభి. బావా, ఒక 10 మినిట్స్ ఆగు, నేను నీతో పాటు వస్తాను అన్నది ప్రీతి. వద్దు, నువ్వు మామ్ వాళ్ళతో రా అని చెప్పాడు అభి. సంతోష్ అప్పుడే ఇంటిలోనికి వస్తూ, బావా రెడీనా అని అభిని చూసి, బావా ఏమిటి ఫంక్షన్ కి రెడీ అవ్వమంటే ఏకంగా పెళ్లి కొడుకులా రెడీ అయ్యావు అన్నాడు. ఏయ్ సంతోష్ అన్నాడు అభి. హిహిహి, అంకుల్ మీరు బాగున్నారా, ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగాడు సంతోష్. బాగున్నాం సంతోష్ అని చెప్పారు ఇంద్రాణి మనోహర్ గారు. సంతోష్ వెళదామా ఇక అన్నాడు అభి. పదబావా అన్నాడు సంతోష్. బాబుగారు కాఫీ తీసుకోండి అన్నదే సుబ్బులు. లేట్ అవుతుంది సుబ్బులు అన్నాడు అభి. అయ్యో కన్నయ్య, ఇంటికొచ్చిన వాళ్ళకి కాఫీ అన్నా ఇవ్వకపోతే ఎలా, సంతోష్ నువ్వు తాగు అన్నారు ఇంద్రాణి. ఆంటీ మనకి ఫార్మాలిటీస్ ఏమిటి అన్నాడు సంతోష్. సంతోష్ నువ్వు తాగు అన్నారు ఇంద్రాణి. సరే ఆంటీ అని కాఫీ తీసుకొని తాగి, ఆంటీ కాఫీ బాగుంది, కానీ ఆంటీ ఆఫీసులో మీ అబ్బాయి పిఏ కాఫీ పెడుతుంది, అబ్బా అస్సలు అమృతంలా ఉంటుంది, నేను ఇంతవరకు అస్సలు అలాంటి కాఫీ తాగనే లేదు అనుకోండి అన్నాడు సంతోష్. ఎవరు అని అడిగారు ఇంద్రాణి.
మైత్రి అని చెప్పి మొన్న మీ ఆఫీసులో కొత్తగా జాయిన్ అయింది, చాలా మంచి అమ్మాయి అంటూ కాఫీ తాగుతూ చెప్పాడు సంతోష్. రేయ్, నువ్వు కాఫీ తాగేసి త్వరగా రా, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను అని బయటకు వెళుతున్నాడు అభి. అప్పుడే ప్యారెట్ గ్రీన్ కలర్ డిజైనర్ శారీ కట్టుకుని, ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని, కళ్ళు మాత్రమే కనిపించేలా స్కూటీ మీద వస్తూ ఉన్నది ఓ అమ్మాయి. స్కూటీ దిగి వస్తూ స్కార్ఫ్ తీసింది. కానీ అభి ఆ అమ్మాయి కళ్ళని మాత్రమే చూస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయి ఏదో ట్రాన్స్ లోనికి వెళ్లి చూస్తూ ఉన్నాడు. కలవరేకుల్లాంటి కళ్ళు, ఆ కళ్లకు దిష్టి తగలకుండా నల్లని కాటుక, సంపంగి పువ్వు లాంటి ముక్కు, ఎర్రటి పెదాలు, అందంగా కళ్ళతోనే నవ్వగలిగే ముఖవర్చస్సు, పొడవాటి జడ, అల్లి చక్కగా పెట్టిన మల్లె పువ్వులు, రెండు కళ్ళ మధ్య దిద్దినట్టుగా పెట్టిన కుంకుమ, మెరిసిపోతున్నట్టు ఉండే బంగారు మేని ఛాయ. అలా నడిచి వస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నది. నడుస్తుంటే నడకకి తగ్గట్టుగా శబ్దం చేసే కాలి మువ్వల పట్టీలు, మరి చిన్నవి మరి పెద్దవి కాకుండా చెవి జొంకాలు ఊగుతూ 16 అణాల తెలుగు అమ్మాయిగా అందంగా నడుస్తూ వస్తూ ఉన్నది. కన్నయ్య, ఏంటి బయటకు వెళతాను అని గుమ్మం దగ్గర బొమ్మలాగా నిలబడిపోయాడు అన్నారు ఇంద్రాణి. సంతోష్ కాఫీ తాగుతూ బయటకు చూసి నడుచుకుంటూ వస్తూ ఉన్న మనవుని చూసి ఆనందంతో ఏమో అంటే ఏ అందాన్ని చూసి ముచ్చపోయాడో ఏమో అని నవ్వాడు. అలా నడుచుకుంటూ డోర్ దగ్గరకు వచ్చి అక్కడే నిలబడి ఉన్న అభిని చూసుకోకుండా అభి దగ్గరకు వచ్చి ఎదురుగా ఎవరో ఉన్నారు అని తల పైకెత్తి అభిని చూసి టెన్స్ ఫీల్ అయ్యి వెనక్కి జరుగుతూ కాలు స్లిప్ అయి కింద పడబోయింది మను. వెంటనే అభి తేరుకొని మను ముందుకు వంగి తన నడుం చుట్టూ చెయ్యి వేసి తన మీదకు లాక్కున్నాడు. అభి గుండె చప్పుడు నీకు నేను ఉన్నాను అనే భరోసా ఇస్తున్నట్టు అనిపించి ఆ చప్పుడు వింటూ తన్మయత్వంతో మెల్లగా తన తల ఎత్తి పైకి చూసింది మను. అభి కళ్ళలోనికి చూసేసరికి ఇద్దరి కళ్ళు కలుసుకొని ఐస్ లాక్ అయిపోయాయి. అలా వాళ్ళిద్దరూ తమ కళ్ళల్లోని భావాలు ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇంట్లో మిగతా వాళ్ళు షాక్ తో చూస్తూ ఉన్నారు. అభి ఒక అమ్మాయికి ఇంత దగ్గరగా ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రీతి జరిగేదానని కోపంతో చూస్తూ ఉన్నది. సంతోష్ ఆనందంతో చూస్తూ మనసులో మనం అనుకున్నది జరిగేలాగానే ఉంది అని చూస్తూ ఉన్నాడు. మను కళ్ళ మీద పడిన తన ముంగురులను తన చేతితో సరిచేస్తూ తనకి ఇంకా దగ్గరగా జరగబోయాడు అభి. అది చూసి చూడకపోతే బావా మొన్నటిలాగా ముద్ద పెట్టేలాగా ఉన్నాడు అని అనుకుని ఫాస్ట్ గా అభి దగ్గరకు వెళ్ళాడు సంతోష్. అభి మనో ఫేస్ కు దగ్గరగా వస్తున్నాడు. అభి కళ్ళల్లోనికి ప్రేమకు బందీలాగా అయిపోయింది మనం. మిగతా వాళ్ళు అందరూ జరిగేది కళ నిజమా అన్నట్టు చూస్తున్నారు. సంతోష్ ఫాస్ట్ గా అభి దగ్గరకు వెళ్లి చెవిలో బావా బావా ఫ్రీ షో చూపించింది చాలు కానీ కొంచెం ఈ లోకంలోనికి వస్తావా అన్నాడు. సంతోష్ మాటలకు ట్రాన్స్ నుంచి తేరుకొని తను ఏం చేయబోతున్నాడో చూసి మనోకి దూరంగా జరిగాడు. అప్పుడే అభి నుంచి దూరం జరిగి టెన్షన్ తో చుట్టూ చూస్తూ ఉన్నది మనో. ప్రీతి కోపంగా వాళ్ళ దగ్గరకు వచ్చి హే ఎవరితోవే నువ్వు మా ఇంటికి వచ్చి మా బావునే పట్టుకుంటావా అని చెయ్యెత్తి మను చెంప మీద కొట్టబోయింది. మను భయంతో కళ్ళు మూసుకున్నది. అభి ప్రీతిని చూసి కోపంతో తను ఎత్తిన చెయ్యి పట్టుకొని ప్రీతి చెంప మీద గట్టిగా కొట్టాడు. ప్రీతి చెంప మీద చెయ్యి పెట్టుకుని కోపంగా చూసింది. ఇంద్రాణి అభి చేసిన దాన్ని చూసి తన దగ్గరకు వచ్చి అదేమిటి అభి తప్పు చేసిన దాన్ని కొడుతూ ఉంటే నువ్వు ప్రీతిని కొట్టావు అన్నారు. మామ్, ఇప్పుడు తనేం తప్పు చేసింది? తనకి అడ్డు వచ్చింది నేను. నన్ను చూసి భయంతో వెనక్కు వెళ్లి పడబోతూ ఉంటే తనని పట్టుకున్నది నేను. తను ఏం చేసింది? ఇంకా ముందు వెనక చూడకుండా ఆ అమ్మాయిని కొట్టాలి అని చెయ్యెత్తే నీ మేనకోడలు తప్పు చేసింది. ముందు తనకి చెప్పు, తప్పు ఒప్పు అని అన్నాడు అభి. ఇక అందరూ సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. సంతోష్ టాపిక్ డైవర్ట్ చెయ్యాలి అని ఆంటీ ఇప్పుడేం జరిగిందని వదిలేయండి ఆంటీ, తను మైత్రి. అభి పిఏ అని చెప్పానుగా, తానే మైత్రి. తను అభి వాళ్ళ అమ్మగారు ఇంద్రాణి ఆంటీ. ఇంకా అని అందరినీ పరిచయం చేశాడు సంతోష్. అభి వాళ్ళ అమ్మగారిని చూసి దగ్గరకు వెళ్లి కాళ్ళకి నమస్కారం చేసింది మనం. ప్రీతి కోపంగా అక్కడ నుండి తన గదిలోనికి వెళ్లిపోయింది. ఇంద్రాణి ముభావంగా మైత్రిని పలకరించి ప్రీతి దగ్గరకు వెళ్ళింది.
లక్షణంగా ఉన్నావమ్మా అని అన్నారు మనోహర్ గారు. థ్యాంక్స్ సార్ అని ఒక చిన్న నవ్వు నవ్వింది మనం. డాడ్, ఫంక్షన్ టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి రండి అని వెళ్లిపోయాడు అభి. మైత్రి, మేము వెళ్తాము, నువ్వు అంకుల్ ఆంటీ వాళ్ళను తీసుకుని వెన్యూకు వచ్చేసాయి, బాయ్ అని అభితో పాటు వెళ్లిపోయాడు సంతోష్. రా అమ్మా, సోఫాలో కూర్చో, మేము రెడీ అయి వస్తాము. సుబ్బులు, అమ్మాయికి కాఫీ తీసుకునిరా అన్నారు మనోహర్ గారు. అయ్యో అంకుల్, ఇప్పుడేం ఫార్మాలిటీస్ వద్దండి అన్నది మనం. ఊరుకోండి అమ్మగారు, అయ్యగారు మీరు వెళ్ళండి, నేను ఇస్తాగా అని చెప్పింది సుబ్బులు. మనోహర్ గారు నవ్వి రెడీ అవటానికి పైకి వెళ్లారు. సుబ్బులు కాఫీ తీసుకుని మనో దగ్గరకు వచ్చింది. మనో కాఫీ తీసుకుంటూ అక్క బాగున్నారా అని అడిగింది. ఆయ్ బాగున్నానమ్మా అని చెప్పింది సుబ్బులు. అక్క, అమ్మా ఎందుకు? నేను మిమ్మల్ని అక్క అన్నాను అంటే నేను మీకు చెల్లిని అవుతాను, నన్ను పేరు పెట్టి పిలవండి చాలు. అవును, అమ్మమ్మ గారు ఏరి లేరా అని అడిగింది మనం. పెద్దమ్మగారు ఊరు వెళ్లారు, ఇంకాసేపట్లో వచ్చేస్తారు, ముందు మీరు కాఫీ తాగండి అన్నది సుబ్బులు. మను కాఫీ తాగుతూ ఉన్నది. సుబ్బులు మనసులో అమ్మాయి గారు ఎంత అందంగా ఉన్నారో, అంత అందమైన మనసున్నది. చెన్నయ్య గారికి ఇంత అందమైన మనసున్న అమ్మాయి భార్యగా రావాలి. ఇలాంటి అమ్మాయి ఎందుకు, ఈ అమ్మాయి వస్తే బాగుంటుందిగా అని అనుకున్నది. ప్రీతి కోపంగా రూమ్లోనికి వచ్చి బెడ్ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొట్టింది. ప్రీతి, ఏమిటి ఈ కోపం, కొంచెం తగ్గించుకో అన్నది ఇంద్రాణి. అత్త, చూసావా నీ కొడుకు ఏమంటున్నాడు, పైగా నాదే తప్పు అని నన్నే తిరిగి కొట్టాడు. అసలు అది ఎవరని దాని ముందు నన్ను, ది గ్రేట్ ప్రీతిని కొడతాడా, నాకు ఇంత అవమానం చేస్తాడా అన్నది ప్రీతి. ఊరుకో ప్రీతి, అయినా అందులో పాపం ఆ అమ్మాయి తప్పే ఉంది, అందుకే వాడు కొట్టాడు, నువ్వే తనని అనవసరంగా కొట్టబోయావు అన్నారు ఇంద్రాణి. అత్త, నీకు ఇంకా అర్థం కావటం లేదా? అసలు బావ ఏ అమ్మాయిని కూడా దగ్గరకు రానివ్వడు, అలాంటిది ఆ అమ్మాయిని హక్ చేసుకున్నాడు. పైగా చుట్టూ మనం ఉన్నాము అని మర్చిపోయి ఆ అమ్మాయికి ఛ, ఇంకా ఆ సంతోష్ ఆపకపోతే ఇంకెంత దూరం వెళ్లేవాళ్ళు. అత్త, ఆ అమ్మాయి మన ఆస్తి మీద కన్నేసింది, అందుకే అభికి అంత దగ్గరైంది. చూసావా ఎంత అందంగా ఉన్నదో, ఆ అందంతో బావను పెళ్లి చేసుకోవాలి అని చూస్తుంది. అదే జరిగితే ఇంకా నీ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి చూసుకో, చేతికి రూపాయి కూడా ఇవ్వదు అన్నదే ప్రీతి. అంత దూరం నేను రానివ్వను ప్రీతి, నువ్వేమీ భయపడకు, మనం ఇప్పుడేగా చూసింది, ఇక దాని సంగతి చూద్దాం. అభి నా మాట, తన గ్రాని మాట తీసేసి ఏమీ చేయలేడు. పైగా తనకి అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు. అలాంటప్పుడు నీకెందుకు భయం, నువ్వు ముందు పార్టీకి రెడీ అవ్వు అని ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇంద్రాణి వెళ్ళాక, అది నిజమే, బావకు ప్రేమ పెళ్లిపైనే నమ్మకం లేకుండా చేశాను, మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని మాత్రం ఎందుకు ప్రేమిస్తాడు? కాని బావ ఆ అమ్మాయిని చూసిన చూపులో తన్మయత్వం ఉన్నది. అలా బావని నేను ఈ మధ్య చూడలేదు. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమన్నా తేడా వస్తే దీన్ని కూడా ఆ మానసాన్ని చంపినట్టే చంపేయాలి. అయినా దీనివల్ల బావ నన్ను కొట్టాడు, దీన్ని వదిలే సమస్య లేదు అని ఫోన్ తీసి తన ఫ్రెండ్ లీసాకు కాల్ చేసి, ఫంక్షన్ కు రెడీ అయ్యావా, నేను నీకు తర్వాత అడ్రస్ షేర్ చేస్తాను, డైరెక్ట్ గా అక్కడికి వచ్చాయి అని కన్నింగా నవ్వుతూ ఫోన్ పెట్టేసి, వసాయి నన్ను నా బావతో కొట్టిస్తావా, నిన్ను ఈరోజు ఫంక్షన్ లో అవమానించి మా బావతో కొట్టించకపోతే నా పేరు ప్రీతినే కాదు అని అనుకుంటూ ఫంక్షన్ కు రెడీ అయ్యింది ప్రీతి. ప్రీతి, ఇంకా రెడీ అవ్వలేదా అని లోనికి వచ్చి ప్రీతిని చూసి, ప్రీతి ఏమిటి అది, నువ్వు నీ అవతారం, ఇది కెనడా కాదు ఇండియా, కొంచెం మంచి డ్రెస్ వేసుకోవచ్చుగా, అయినా వాడికి శారీస్ అంటే ఇష్టం, పద్ధతిగా చీర కట్టుకోవచ్చుగా అన్నారు ఇంద్రాణి. అత్త, ఈ రోజుల్లో కూడా ఆ పాత చింతకాయ పచ్చడి లాగా శారీస్ ఏమిటి, అసలు పార్టీ అంటే పాష్ గా ఇలానే రెడీ అవ్వాలి. ఇంకా బావ ఇష్టం అంటావా, ముందు బావకి నాకు పెళ్లి చెయ్యి, అప్పుడు చూద్దాం, సరే పద కిందికి వెళదాం అన్నది ప్రీతి. మను కింద వాళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. ఇంతలో మాణిక్యమ్మ గారు కారులో నుంచి దిగి లోనికి వస్తూ ఉన్నారు. ఇంద్రాణి ప్రీతి స్టెప్స్ దిగి కిందకు వస్తూ మాణిక్యమ్మ గారిని చూశారు. మను వస్తున్న మాణిక్యమ్మ గారిని చూసి ఎదురు వెళ్లి నవ్వుతూ పలకరించి కాళ్లకు నమస్కారం చేసి తన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని, బాగున్నారా అమ్మమ్మ గారు అని పలకరించింది. హా మైత్రే, నువ్వా అమ్మా, ఎంత లక్షణంగా ఉన్నావు, అచ్చం మహాలక్ష్మిలాగా ఉన్నావు తల్లి, చల్లగా ఉండు,
అన్నారు మాణిక్యమ్మ గారు. థ్యాంక్స్ అమ్మమ్మ గారు, ఇందాకే మీ గురించి అడిగాను, మీరు ఊరు వెళ్లారు, ఇప్పుడు వస్తారు అని అక్క చెప్పింది అన్నదే మనం. ఇంద్రాణి పైనుండి వస్తూ అక్క అక్కెవరే అని ప్రీతిని అడిగింది. ఏమో నాకేం తెలుసు అన్నది ప్రీతి. అమ్మగారు వచ్చేశారా అన్నది సుబ్బులు. హా అక్క ఇప్పుడే వచ్చారు అని చెప్పింది మనం. ఇది దానికి అక్క సరిపోయింది, బ్లడీ లో క్లాస్ పీపుల్ రిలేషన్స్ అని ఇంద్రాణితో అన్నది ప్రీతి. ఏమిటమ్మా అక్కడే నిలబడ్డావు, రా వచ్చి పక్కన కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు, మీ సార్ కోసం వచ్చావా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అవునమ్మమ్మ గారు, సార్ రమ్మంటేనే వచ్చాను అని చెప్పింది మనం. అవునా, మరి కన్నయ్య ఇంట్లో లేడా? సుబ్బులు, కన్నయ్య ఏడి, పిలువు అన్నారు మాణిక్యమ్మ గారు. అయ్యో అమ్మమ్మ గారు, సార్ ఇంట్లో లేరు, ఫంక్షన్ ఉంటే వెళ్లారు. నన్ను మేడం వాళ్ళు అందరినీ తీసుకుని రమ్మని చెప్పారు, అందుకే వచ్చాను అన్నదే మనం. మరి వీళ్ళంతా ఏరి అని చుట్టూ చూశారు మాణిక్యమ్మ గారు. అప్పుడే ఇంద్రాణి ప్రీతి కిందకు వచ్చారు. బాగున్నారా అత్తయ్య అని పలకరించింది ఇంద్రాణి. హాయ్ గ్రాని, హౌ ఆర్ యు అన్నది ప్రీతి. ఏమిటి ఇంద్రాణి, ఎలా ఉన్నావు, అబ్బాయి ఏడి అని అడిగారు మాణిక్యమ్మ గారు. ఇక్కడే ఉన్నాను అమ్మా అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నారు మనోహర్ గారు. బాబు ఆరోగ్యం అది ఎలా ఉంది అని అడిగారు మాణిక్యమ్మ గారు. హా అమ్మా, అంతా బాగానే ఉంది అన్నారు మనోహర్ గారు. ఇంకా వెళదామా, ఫంక్షన్ టైం అవుతుంది అన్నది ప్రీతి. ఏమిటి ప్రీతి, నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నావా అన్నారు మాణిక్యమ్మ గారు. ఏ వెళ్ళకూడదా అని రాష్ గా ఆన్సర్ చేసింది ప్రీతి. ఎందుకు వెళ్ళకూడదు, లక్షణంగా వెళ్ళొచ్చు, కానీ కొంచెం పద్ధతిగా ఆడపిల్లలాగా ఉండటం నేర్చుకో. ఇదేమీ ఫారిన్ కంట్రీ కాదు, తెలుసుకో అన్నారు మాణిక్యమ్మ గారు. పొన్నిలేండి అత్తయ్య, చిన్నపిల్ల అన్నారు ఇంద్రాణి. అమ్మగారు చిన్నపిల్ల, ఈ పాటికి పెళ్లి చేసుంటే 2 బిడ్డల అమ్మయ్యేది అన్నది సుబ్బులు. హే నిన్ను అన్నది ప్రీతి. సుబ్బులు, నువ్వు లోనికి వెళ్లి పని చూసుకో అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ప్రీతి కాసేపు సైలెంట్ గా ఉండు అన్నది ఇంద్రాణి. అమ్మమ్మ గారు, మీరు మాతో ఫంక్షన్కి రావచ్చుగా అని అడిగింది మనం. మళ్ళీ గారెలు బూరెలు ఎందుకమ్మా, చక్కగా అమ్మమ్మ అని పిలువు సరేనా అన్నారు మాణిక్యమ్మ గారు. సరే అమ్మమ్మ గారు అనబోయి అమ్మమ్మ అన్నది మనం. అమ్మ నువ్వు వస్తావా ఫంక్షన్ కి అని అడిగారు మనోహర్ గారు. లేదు బాబు, ఇప్పుడే జర్నీ చేసి వచ్చాను, నేను రాలేను, మీరు వెళ్ళండి. అమ్మ మైత్రి, ఈసారికి మీరు వెళ్ళండి, ఒకసారి వీలు చూసుకొని ఇంటికి రా అమ్మా, మనం కలిసినప్పటి నుంచి ఫ్రీగా మాట్లాడిందే లేదు సరేనా అన్నారు మాణిక్యమ్మ గారు. అలాగే అమ్మమ్మ అని నవ్వుతూ సార్ ఇక వెళదామా అన్నది మనం. నవ్వవే నవ్వు, ఇక ఈ రోజుతో నీకు ఆ నవ్వు, ఈ జాబు, ఈ ఇంటి ఎంట్రీ పాసు ఏవి ఉండవు, ఈ చాప్టర్ క్లోజ్ అని మనసులో అనుకున్నది ప్రీతి. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి కారులో ఫంక్షన్ కు స్టార్ట్ అయ్యారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.